We should grow in order that God may be pleased. దేవుడు సంతోషపడినట్లుగా మనము ఎదగవలసిన బాధ్యత ఉంది. Fourthly, we saw that we should grow for our own good and for the benefit of others. మన మేలు కోసం అలాగే ఇతరుల క్షేమం కోసం మనము ఎదగవలసిన వారం. We saw that it is not optional, it is mandatory. All of us have to grow. మనం అందరం కూడా ఏదో ఇష్టం వస్తే ఎదుగుతాం లేకపోతే లేదు అని చెప్పడానికి లేదు. అది ఆజ్ఞాపించబడిన సత్యం కనుక తప్పనిసరిగా ఎదగవలసి ఉంది. And the last thing we considered is that God has given us all resources for us to grow. ఎదగడానికి కావలసిన వాటన్నిటిని కూడా ప్రభు మనకు దయచేసి ఉన్నాడు. Now, I would like to show the dangers of not growing. ఎదగకపోవడం వలన కలిగే అపాయాలను గురించిన ప్రమాదాన్ని గురించి మీకు చెప్పాలని కోరుతున్నాను. Now we are going to look into the details of what it means to grow. ఎదగడం అంటే ఏమిటో అనేటువంటి విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచిద్దాం. We will look at various aspects of spiritual growth. ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు సంబంధించిన వివిధ కోణాలు చూద్దాం. But before that, I would like to show you the dangers involved in not growing. దానికంటే ముందుగా ఎదగకపోవడం వలన వచ్చేటువంటి అపాయాన్ని ఆలోచించేద్దాం. I think that will give us a sense of urgency, a sense of compulsion on us to grow when we know what are the dangers if we do not grow. ఒకవేళ మనం ఎదగకపోతే వచ్చే అపాయాల సంగతి తెలుసుకుంటే దాని వలన వచ్చే ప్రమాదాల యొక్క తీవ్రత ఏందో అర్థం చేసుకొని మనం వెంటనే ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. Now before we do that, I'll just give you two simple definitions for spiritual growth. ఆత్మ సంబంధమైన అభివృద్ధి అనే అంశానికి సంబంధించి రెండు నిర్వచనాలు, సామాన్యమైన నిర్వచనాలు చెప్తాను. What is spiritual growth? ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేక ఎదుగుదల అంటే ఏమిటి? We will look into the details of it later. దాని గురించిన వివరాలు లోతుగా తర్వాత చూద్దాం. But just two simple sentences. చిన్న మాటలు రెండు చెప్తాను. Spiritual growth is the spiritual maturity that the Holy Spirit produces in us over a period of time. మనలో అనగా విశ్వాసుల్లో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే విశ్వాస సంబంధమైన అభివృద్ధి లేక పరిణితి. Let me say that again. మరలా చెప్తాను. Spiritual growth is the spiritual maturity that the Holy Spirit produces in a believer over a period of time. కొంత సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో విశ్వాస సంబంధమైన పరిణితిని కలిగిస్తాడు. So it is talking about spiritual maturity. అది ఆత్మ సంబంధమైన పరిణితికి సంబంధించిన సంగతి. It is the Holy Spirit who produces that maturity. ఆ పరిణితిని పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహిస్తాడు. And it doesn't happen overnight, it is over a period of time. అదేదో ఒక రాత్రిలో తెల్లారేటప్పటికల్లా జరిగే సంభవం కాదు, కొంత కాలం పడుతుంది. The Holy Spirit can produce it only if we yield to Him. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి విధేయులం అవుతామో, లోబడతామో అప్పుడు మాత్రమే ఆ చర్య జరుగుతుంది. And a second simple definition is, రెండవ సామాన్యమైనటువంటి నిర్వచనం ఏమిటంటే, it is matching our practice with our position. మనకున్న స్థితితో మనము అనుసరించే విధానాలను సమతుల్యం చేస్తుంది. Now just now we heard from Brother Jose about positional and practical holiness. ఎదుగో ఇప్పుడే మనం జోస్ మాథ్యూస్ గారు చెప్పినటువంటి వాక్య భాగంలో అది స్థితిపరమైనటువంటి పరిశుద్ధత, అనుసరణ యోగ్యమైన పరిశుద్ధత అనే మాటలు విన్నాం. Positionally in Christ we are all complete, we are perfect. మనము క్రీస్తు యేసు అనుగ్రహించిన స్థితిని బట్టి మనం పరిపూర్ణులం. There is nothing to be added to it. దాని కొరకు ఇంకా కొంత కలపవలసింది ఏమీ లేదు. We are all complete in the Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తులో మనం పరిపూర్ణులం, సంపూర్ణులం. We read that in the book of Colossians. కొలస్సీ పత్రికల మాటలు మనం చదువుతాం. You are complete in Him. ఆయన యందు మీరు సంపూర్ణులు అనే మాట. That is our position in Christ. క్రీస్తు ప్రభువులో మన స్థాయి, మన స్థితి అది. But what is our practice? మనకున్నటువంటి అనుసరణ ఏమిటి? We already heard the details of that. దాని గురించిన వివరాలు మనం విన్నాం ఇప్పుడే. In practice we are not complete. మనము
ఈ అనుసరణలో పరిపూర్ణులం కాలేదు ఇంకా. In our practical life, we are not perfect. అభ్యసనీయమైనటువంటి జీవన విధానంలో మనం ఇంకా పరిపూర్ణులం కాలేదు. Our practical life should slowly grow into our positional completeness. అదిగో మనకున్నటువంటి స్థాయి సంబంధమైన పరిశుద్ధత స్థాయికి మనము అనుసరణీయమైనటువంటి పరిశుద్ధతను పెంచుకుంటూ వెళ్ళాలి. That growth from practice to position is called spiritual growth. మనకున్నటువంటి మరి అనుసరణలో నుంచి స్థాయి వరకు ఎదిగే విధానాన్నే ఆత్మీయమైన అభివృద్ధి అంటారు. In our practical life we grow in order that we might match our position in Christ. దేవునిలో క్రీస్తు ప్రభువులో మనకిచ్చిన స్థాయి వరకు మన యొక్క అనుసరణలో అనుభవంలో మనం ఎదుగుతూ ఆ రెండిటికి సమాంతరంగా సమానంగా మనము సమతుల్యం చేయాలి. Now we cannot add anything to our position by spiritually growing. మనము అనుభవపూర్వకంగా లేక ఆత్మీయంగా ఎదగడం వలన మన స్థితికి కలిపేది ఏమి లేదు. That is already complete. ప్రభు మనకు దాన్ని పరిపూర్ణంగా ఇచ్చేశాడు. But you are just going higher and higher towards that position in Christ. క్రీస్తులో మనం కలిగినటువంటి ఆ స్థానానికి స్థాయికి నెమ్మదిగా మన అనుభవంలో ఎదుగుతున్నాం అన్నమాట. Let me give an example. ఒక ఉదాహరణ చెప్తాను. Suppose a man who lives in the city of Bombay. బాంబే పట్టణంలో ఒక మనుషుడు జీవిస్తున్నాడు. He is a city dweller. His lifestyle is city lifestyle. అతడు ఆ పట్టణానికి సంబంధించినటువంటి పద్ధతుల్లోనే నివాసం చేస్తున్నాడు. He happens to come to a remote village in Andhra. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక మారుమూల గ్రామానికి ఆయన వచ్చాడు పట్టణంలో నుంచి. And he likes a girl there. అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. And he marries her. పల్లెటూరులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. That girl is a rustic, just village girl, doesn't know what a city is. పట్టణం అంటే ఏందో తెలియని అమాయకురాలైనటువంటి అమ్మాయి ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. Her dressing is just a village dressing. ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్సు సాధారణంగా గ్రామంలో ఉన్న వాళ్ళు వేసుకునే Her food is village food. ఆమె తినే ఆహార పదార్థాలు కూడా పల్లెటూరుకు చెందినవి. And she goes to Bombay to live with him after she is married. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన వెంబడబడిపోయి బాంబే పట్టణంలో నివాసం చేయబోతుంది. And next morning, మరుసటి ఉదయం she is looking for mango leaves to brush her teeth. పళ్ళు తోముకోవడం కోసం మామిడికాయ కొమ్మ కోసం వెతుక్కుంటుంది ఆమె. And the husband says, there is no mango leaf here. ఇక్కడ నీకు మామిడి పుల్లలు దొరకవమ్మా అని చెప్పాడు. He says this is toothbrush and toothpaste. ఇక్కడ టూత్ పేస్ట్ ఉంది, బ్రష్ ఉంది. What is that? అయ్యేంటి అంది. So the husband shows her. అందుకని భర్త చూపించాడు, ఇది బ్రష్ అంటే పేస్ట్ అంటే. How to take this toothpaste? ఏ విధంగా దాన్ని తీసుకోవాలో చెప్పాడు. Put it on the brush. బ్రష్ మీద ఎట్లా వేసుకోవాలో and brush it. ఎట్లా పళ్ళు రుద్దుకోవాలో చెప్పేశాడు. She says this is very tasty. I can eat this paste. ఆమె అంటుంది భలే తీయగుంది, కమ్మగుంది, తినేస్తాను మొత్తం అంది. Husband says no, don't eat the paste. తల్లి అది తినకూడదు, తినేది కాదు. It is not for eating. అది తినటం కోసం కాదు, only brushing. ఊరక పళ్ళు రుద్దుకోవడం కోసమే. Then she asks, అప్పుడు అడిగింది, what about breakfast? మనం ఏమి టిఫిన్ ఏం చేస్తాం? Do you have last night's rice put in water? రాత్రి ఉన్నటువంటి సత్యాన్ని ఏమన్నా నీళ్ళలో వేసింది ఉందా? Give me that with a chili. ఒక మిరపకాయ ఇస్తే చాలు నంచుకొని And తినేస్తాను. the husband says, in cities it is not there. పట్టణాలలో పున్నీళ్ళు గిన్నీళ్ళు దొరకవు. It is bread, butter and jam. అదిగో ఇక్కడ ఉన్నటువంటి బట్టర్ జామ్ అనేవి దొరుకుతాయి. What is all that? ఏంటి అవన్నీ? And the husband shows how to handle that. అదిగో ఎలా వాటిని కోసుకొని తినాలో భర్త చూపిస్తున్నాడు. Now why is the husband taking all the trouble to teach all this to this poor girl? ఆ తెలియని అమ్మాయికి ఎన్ని చెప్పి ఎందుకు ఆయన కష్టపడుతున్నాడు? Is it to make her his wife? తన భార్యగా స్వీకరించడానికి ఇష్టపడ్డాడు కనుక? No. అందుకు కాదు. She is already his wife. ఇప్పటికే ఆమె పెళ్లి చేసుకున్నాడు. What percentage is she his wife? ఆమె ఆయన భార్య అని చెప్పడానికి ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు? 100% she is his wife. 100% ఆయన ఆ పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. That is her position. ఆమె భార్య అనే స్థితికి వచ్చింది. Positionally she is 100% this city man's wife. స్థితిలో స్థాయిలో ఈ బాంబే వ్యక్తి యొక్క భార్య ఆమె. But practically కానీ తన అనుభవంలో అనుసరణలో she has to rise from that village life to city life to match her husband's standard. ఈ గ్రామ స్థాయిలో నుంచి పల్లెటూరు స్థాయిలో నుంచి ఆ సిటీకి సంబంధించినటువంటి
పద్ధతులన్నీ నేర్చుకునేటట్టుగా ఆమె రోజు రోజు ఎదగాలి. Every day the husband is giving training. ప్రతిరోజు భర్త తర్బీదిస్తున్నాడు. In the city it is like this. ఇదిగో పట్టణంలో ఇట్లా ఉండాలి. I am a city man, my wife should dress like this. ఇదిగో నేను సిటీలో ఉన్నవాడిని గనుక నా భార్య కూడా ఇలాగే డ్రెస్ వేసుకోవాలి. He is not making her his wife, she is already his wife. ఇప్పుడు భార్యను చేసుకోవడం కాదు, అప్పటికే ఆమె ఆయన భార్య అయ్యింది. But he is trying to raise her level, standard of life to match his position in the city. అదిగో పట్టణానికి సంబంధించినటువంటి స్థాయిలోనికి ఆమెను పెంచడం కోసం ప్రతి దినము ఏదో కొత్త సంగతులు చెప్పి నేర్పిస్తూ ఉన్నాడు. I hope you understand that. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. We are perfect in Christ. క్రీస్తు ప్రభువులో మనం ఆయన సంబంధులం, పరిపూర్ణులం. All of us. మనం అందరం కూడా. We are blessed with all heavenly spiritual blessings in Christ Jesus the moment we were saved. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఆ క్షణానే పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకిచ్చాడు. You cannot add anything to that position we have in Christ. క్రీస్తు ప్రభువులో మనం కలిగి ఉన్న స్థాయికి, స్థితికి ఇంకొకటి కలపలేం. Because we are perfect in Christ, క్రీస్తులో మనం పరిపూర్ణులుగా ఉన్న కారణం in our day to day practical life we have to slowly rise to that perfection in our daily life. మన అనుదిన అనుభవ జీవితంలో ఆ స్థాయికి తగినట్లుగా మనం ఎదగాలి. That is called spiritual growth. అదే ఆత్మ సంబంధమైన ఎదుగుదల. Matching our practice with our position in Christ. మనకున్న క్రీస్తులో ఉన్న స్థాయికి మన అనుసరణ ద్వారా, అనుభవం ద్వారా ఆ స్థాయికి ఎదగాలి. In Christ I am perfect. క్రీస్తు ప్రభువులో నేను పరిపూర్ణుడను. But in my practical life I am not perfect. కానీ నా అనుసరణ జీవితంలో, అనుభవ జీవితంలో సంపూర్ణుడను కాదు. In my practical life I am growing slowly to that perfection which I have already in Christ. నా అభ్యాస జీవితంలో నేను ఇంకా క్రీస్తు సారూప్యతలోనికి ఎదగాల్సి ఉంది. If we don't grow, మనం అలా ఎదక్కపోతే there are many dangers. చాలా ప్రమాదాలు ఉన్నాయి, అపాయాలు ఉన్నాయి. That is what we are facing in the churches today. ఈ రోజుల్లో సంఘాలలో మనం ఎదుర్కొంటున్న సమస్యలదే. That is what we are facing in families today. కుటుంబాలలో కూడా మనం ఎదుర్కొంటున్న సమస్యలదే. That is what we are facing in relationships today. బంధుత్వాలలో కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ సంగతులే. You put 20 children in this auditorium now. ఇప్పుడు గాని పిల్లలను మీరు ఈ స్థలంలో ఉంచితే they will play for some time, they will quarrel for some time. కొద్దిసేపు ఏమో పిల్లలు ఆడుకుంటారు, కొద్దిసేపు తగాద పెట్టుకుంటారు. And you will hear noises from this hall. ఈ హాల్లో పెద్ద పెద్ద ధ్వనులు వినపడతాయి. Why? ఎందుకని? Because they are children. వారు పిల్లలు కాబట్టి. Not grown. వాళ్ళేమి పెద్ద ఎదిగిన వాళ్ళు కాదు. They will fight and yell and cry for nothing. వారు ఊరకనే గోల్ చేస్తారు, కొట్టుకుంటారు, ఏడుస్తారు, ఏమి ఉండదాడ. Because they are children. వారు పిల్లలు కాబట్టి. They will hit one another. ఒకరినొకరు కొడతారు. They will scream at one another. ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తూ గోల్ చేస్తారు. Sometimes they will play one another. Play with one another. ఆడుకుంటారు కూడా. But sometimes this boy will take that boy's toy. అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లోడు వస్తువు లాక్కుని ఈడు లాక్కుంటాడు. And then your child will come crying to you saying, "Mommy, he took my toy." మీ పిల్లోడు మీ దగ్గరికి వచ్చి అమ్మ వాడు నా బొమ్మ తీసుకున్నాడని చెప్తే why? ఎందుకని? They are children. వాళ్ళు పిల్లలు కాబట్టి they are not grown. వాళ్ళు పెరిగిన వాళ్ళు కాదు. Put 100 believers in an assembly hall. 100 మంది విశ్వాసులను ఒక హాల్లో పెట్టండి. What do you hear? What do you hear? ఏమి వినబడుతుంది మనకి? I am not going to say, I am not going to tell you. నేను మీకు చెప్పడం లేదు. Because you know. మీకు తెలుసు 100 మంది విశ్వాసులు ఒక హాల్లో ఉంటే ఏమి వినబడుతుంది? Like the children, పిల్లల్లాగా they also behave. చిన్న పిల్లలు ఎట్టయితే ప్రవర్తిస్తారని ఇప్పుడే చెప్పాను. He took my toy. విశ్వాసులు కూడా ఇతను నా బొమ్మ తీసుకున్నాడు ఆ పిల్లడు. He did not call me for his daughter's marriage. వాళ్ళ కుమార్తె పెళ్లికి నన్ను పిలవలేదు. They did not ask me to sit here. నన్ను ఆ కుర్చీలో కూర్చోమని చెప్పలేదు. He did not greet me when I came. నేను కనపడ్డప్పుడు నాకు వందనాలే చెప్పలేదు. And you know the rest of the story. ఇక మిగిలిన కథ అంతా మీకు తెలుసు, నేను చెప్పడం ఎందుకు? Why do these things happen? ఎందుకు ఇవన్నీ సంభవిస్తున్నాయి? Not grown. ఎదగలేదు కాబట్టి. They have not grown. That's why it happens. వారు క్రీస్తులో ఎదగలేదు కాబట్టి పిల్లల వలె ఉన్నారు. They don't know how to handle situations in life. జీవితంలో వచ్చే సమస్యలను ఎలా నడిపించుకోవాలో, పరిష్కరించుకోవాలో తెలియడం లేదు. No, this is not what I am saying. This is what the scripture is saying. లేఖనాలు చెప్తున్నాయి, నేను చెప్పడం లేదు ఆ మాట.
So, dangers involved in not growing. మనము సరిగ్గా ఎదగకపోవడం వల్ల వచ్చే అపాయాలు. After we talk about this, we will continue with what does it mean to grow in various aspects of our life. ఈ విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆత్మీయంగా ఎదుగుట అంటే ఏ అంశాలు మనం లోతుగా చూద్దాం. Please come with me to 1 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో Here Apostle Paul is writing to the believers in Corinth. కొరింథీలో ఉన్న విశ్వాసులకు అపోస్తలుడైన పౌలు ఈ లేఖ వ్రాస్తున్నాడు. Now by the time he writes this, it is probably 4 or 5 years since they were saved. రక్షించబడిన 4-5 సంవత్సరాల తర్వాత కాబోలు ఈ ఉత్తరాన్ని పౌలు వారికి వ్రాస్తున్నాడు. In verse 1 Paul says, మొదటి వచనంలో అంటున్నాడు, And I, brethren, could not speak to you as to spiritual people, but as to carnal, as to babes in Christ. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. Now we already heard brethren does not mean just men but believers. We just heard that brethren does not mean only men but believers. సహోదరులారా అని చెప్తే ఒట్టి సహోదరులని కాదు దీని అర్థమని The believers, సహోదరులు ఇప్పుడే చెప్పారు. Paul is addressing the believers in Corinth. కొరింథీలో ఉన్న విశ్వాసులందరూ అని అర్థం. I cannot speak to you as unto spiritual. ఆత్మ సంబంధులైన మనుషుల వలె మీతో మాట్లాడలేకపోయాను. You should have become spiritual in these 4 or 5 years. ఈ 4-5 సంవత్సరాల్లో మీరు ఎదిగి ఉండాల్సింది. See, that gives us a hint or clue as to how much time it takes normally to grow to spirituality. ఆత్మ సంబంధమైన ఎదుగుదల మరి ఎదగడానికి ఎంత సమయం పడుతుందో అని సాధారణంగా ఉన్న సమయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనీసం 4-5 సంవత్సరాలు ఇంకా ఎదగలేదు మీరు. No, we cannot fix a number of days or years. ఒకవేళ మనం ఇట్లా ఫిక్స్ చేయడానికి నిర్ణయించడానికి వీలు కాదు కానీ, but from what Paul says, పౌలు చెప్పిన మాటల ద్వారా మనకు అర్థం అవుతుంది. in these 4 or 5 years, ఈ 4-5 ఏళ్లలో you should have become spiritual. మీరు ఆత్మ సంబంధాలుగా మారి ఉండాల్సింది. But I am sorry, I cannot speak to you as unto spiritual. ఆత్మ సంబంధాలైన మనుషుల వలె మీతో మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు. Who are the spiritual people? ఎవరు ఆత్మ సంబంధాలంటే People who live under the control and direction of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములో ఉండి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా నడిచేవారే ఆత్మ సంబంధులు. But I am able to talk to you only as unto carnal. అదిగో మిమ్మల్ని శరీర సంబంధాలుగా మాట్లాడుతున్నాను మీతో. Now carnal means those who still listen to the flesh and live under the control of the desires and aptitudes of the flesh. శరీర సంబంధాలు అంటే ఎవరు? నమ్మిన వారే గాని శరీరానికి సంబంధించి శరీరం యొక్క ఆశల ప్రకారంగా శరీరం యొక్క స్వాధీనములో ఉండి శరీరము చేత నడిపించబడేవారు. Spiritual, those who live under the control of the Holy Spirit. ఆత్మ సంబంధాలంటే పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములో ఉండి నడిపించబడేవారు. Carnal, those who still listen to the promptings of the flesh and who live under the control of our old sinful nature. అదిగో శరీర సంబంధాలంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పాప స్వభావాన్ని అనుసరించి శరీరం యొక్క స్వాధీనములో ఉండి శరీరం ప్రకారంగా నడుచుకునేవారు. And they are equated to babes. Babes in Christ. వారు క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలే అనే మాట చెప్తున్నారు. That is what Paul says. పౌలు చెప్తున్న మాట అది. The carnal are also called babes in Christ. శరీర సంబంధులు అని అంటే క్రీస్తులో పసిబిడ్డలు అని చెప్తున్నాడు. That means they have not grown from being under the flesh to a life being under the Holy Spirit. శరీర సంబంధమైన స్వాధీనములో నుంచి బయటికి వచ్చి ఆత్మ స్వాధీనములోనికి ఇంకా ఎదగలేదని. Is Paul happy when he writes this? ఈ మాటలు రాస్తున్నప్పుడు పౌలు సంతోషంగా ఉన్నాడా? Paul is actually saying, I am really grieved that I cannot speak to you as unto spiritual. అదిగో మీ ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేదు గనుక నేను ఎంతో విచారపడుతున్నాను. I am sorry about you. దాని గురించి బాధపడుతున్నాను. I feel bad to say this. ఈ మాట చెప్పడానికి ఎంతో వేదన చెందుతున్నాను, విచారపడుతున్నాను. Then he goes on to give them the evidences of not growing. ఎలా ఎదగలేదు అనే దానికి సంబంధించిన రుజువులు చెప్తున్నాడు. The marks of a babe. ఒక చిన్న బిడ్డ పసిబిడ్డ యొక్క లక్షణాలు చెప్తున్నాడు. Now these are things we understand easily because we all have children in our house. మన ఇండ్లలో చిన్న పిల్లలు ఉన్నారు కనుక వీరు చేసే పనులు మనకు అర్థం అవుతాయి.
అందుకే ఈ వచనాలు మనకు తేలిగ్గా The అర్థమవుతాయి. first mark in verse 2. రెండవ వచనములో మొదటి మాట చెప్పాడు, మొదటి గుర్తు. You can take in only milk and you are not able to take solid food. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలిగిన వారు కాదు అన్నాడు. What is the first mark of a babe? ఒక చిన్న బిడ్డ యొక్క లక్షణం ఏమిటి? He can take in only milk. పాలు మాత్రమే తీసుకోగలిగిన శక్తి ఉన్నవాడు. Taking in milk is not a bad thing. పాలు తాగడం అనేది తప్పేం కాదు. We also drink milk. మనం కూడా పాలు తాగాం, There's nothing wrong. అందులో తప్పేమి లేదు. But they can take only milk. That's a problem. పాలు మాత్రమే తాగగలిగిన వారు. Taking milk is not a problem. పాలు తాగితే తప్పేమి లేదు. Some కానీ of us also drink milk night when we go to bed. పెద్దోళ్ళు అయిన తర్వాత ఇప్పుడు కూడా మనం పండుకోబోయే ముందు ఒక గ్లాస్ పాలు తాగితే మంచిది అంటుంటారు. But if a child can take only milk, nothing else. కానీ పసిబిడ్డ పాలు మాత్రమే తాగగలుగుతుంది. No solid food. బలమైన ఆహారం తినలేరు. That is the mark of one who has not grown. ఆత్మీయంగా ఎదగని ఒక వ్యక్తి యొక్క లక్షణాలలో ఒకటది. Now, let me put that in the spiritual realm. ఆత్మ సంబంధమైన అనుసరణలో చెప్తారు చూడండి. What does it mean to just drink only milk? పాలు మాత్రమే తాగగలిగిన వాడు అంటే ఆత్మీయంగా ఏమిటి అర్థం? Now, you can explain it in so many different ways. చాలా పద్ధతుల్లో దాన్ని వివరించవచ్చు. If another preacher preaches to you, he may give a different explanation, which may also be right. వేరే బోధకులు ఎవరైనా చెప్పేటప్పుడు పాలు మాత్రమే తాగగలిగిన వారంటే వేరే సంగతులు కూడా చెప్పొచ్చు. But that also may be right. అది కూడా రైటే. But let me tell you what I think. నేనేం ఆలోచిస్తున్నానో మీకు చెప్తున్నాను. Simple truths of God's word. దేవుని వాక్యములో ఉన్న సాధారణమైన చిన్న సత్యాలు. Things that God will do for me. దేవుడు నా కొరకు చేసే పనులు. God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. God hears my prayer. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. God will wipe my tears when I cry. నేను ఏడ్చేటప్పుడు ప్రభువు నా కన్నీళ్లు తుడుస్తాడు. In the storms of life he will walk on the water and come to me. జీవితంలో ఉన్నటువంటి అలలు అలజడి తుఫాను వచ్చినప్పుడు ప్రభు నాతో ఉంటాడు. When I pray he will hear and help me. నేను ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించి జవాబిస్తాడు. He will heal my diseases. నాకున్నటువంటి జబ్బులను స్వస్థపరుస్తాడు. He will give me pass in the examination. నేను పరీక్షల్లో పాస్ అయ్యేటట్టు సహాయం చేస్తాడు. He will help my daughter to find a good match. నా కుమార్తెకు వివాహం చేయడంలో మంచి అల్లుడు దొరికేటట్టు He will చేస్తాడు. give me promotion in my job. నా ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడు. He will give me new good house. కొత్త ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తాడు. Oh, God is good. దేవుడు మంచివాడు. God is wonderful. దేవుడు అద్భుతకరుడు. This is milk. ఇది పాలు అంటే. Everybody is happy about these things. అందరూ ఈ పాలు తాగుతుంటే సంతోషంగా ఉంటారు. That is why there are so many people gathering to the charismatic meetings. అందుకనే చాలా సార్లు మనం చూస్తాము ఆశీర్వాదపు సంగతులు చెప్పేటువంటి కొంత సభలు ఉన్నాయి. అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ పోతుంటారు. Healing meeting. స్వస్థత కోటాలకు వెళ్తారు. 10,000 people. 10,000 మంది ప్రజలు వచ్చారంటారు. Why? ఎందుకని? The preacher only says God will heal you. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, అది ఒక్కటే చెప్తాడు. God will give you money. దేవుడు నీకు డబ్బు ఇస్తాడని చెప్తాడు. You give in this offering box, you give 10,000, God will give you 1 lakh. ఇప్పుడు ఈ డబ్బాలో సందాపేటలో నువ్వు 10,000 గానిస్తే నీకు 10 లక్షలు ఇస్తాడు దేవుడు. Thousands will gather there. అందుకని 1000 మంది జనం. God will wipe your tears. దేవుడు నీ కన్నీళ్లు తుడిచివేస్తాడు. God will solve your problem. నీ సమస్యలను పరిష్కరిస్తాడు. Come to Jesus, all your problems will be solved. నీ ప్రభు దగ్గరికి రండి, మీ సమస్యలన్నీ పోతాయి. That is milk. అయి పాలు అంటే. They will not talk about sin. పాపాన్ని గురించి అసలు మాట్లాడరు. They will not talk about living a holy life. పవిత్రమైన జీవితం జీవించే విధానాన్ని గురించి మాట్లాడరు. So you understand what is milk. పాలు అంటే ఏందో మీకు ఇప్పుడు అర్థమైంది. What God will do for me. దేవుడు నా కొరకు ఏం చేస్తాడనే. Simple things in my day-to-day life, how God will help me. సాధారణమైనటువంటి అనుదిన జీవితంలో దేవుడు నాకు సహాయం చేసే అంశాలన్నీ కూడా. Who doesn't like that? ఎవరికి వద్దంటారు వాటిని? All of us love those truths. అందరికీ మనకి ఇష్టమే, మనకు తెలుసు అవి. But only that will they can digest. అంత మాత్రము తోటే ఆత్మీయ అభివృద్ధి కాదు. What is solid food? బలమైన ఆహారం అంటే ఏమిటి? Life of victory over sin. మనము పాపం మీద విజయం పొందేటువంటి జీవితం. Life of the fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనములో ఉండి
సంపూర్ణులం కావడం, growing into Christ likeness, క్రీస్తు ప్రభు యొక్క సారూప్యతలోనికి మార్చబడ్డం, learning to forgive everyone, ప్రతి ఒక్కరిని క్షమించేది నేర్చుకోవడం, learning to love everyone. ప్రతి ఒక్కరిని ప్రేమించేది నేర్చుకోవడం, That is solid food. అది బలమైన ఆహారం అంటే. Deep truths of the word of God. దేవుని వాక్యములో ఉన్న అద్భుత సత్యాలు, What I must do for God. ప్రభువు కోసం నేనేం చేయాలి, That is solid food. అది బలమైన ఆహారం అంటే. What God will do for me is milk. దేవుడు నా కోసం ఏం చేస్తాడనేదేమో పాలు లాంటిది. And what God expects me to become is solid food. నేను దేవుని కొరకు ఏం చేయాలో అన్నది అది బలమైన ఆహారం. And all the deep doctrinal truths of God's word. దేవుని యొక్క వాక్యములో ఈ సిద్ధాంత సత్యాలు అన్నీ ఉన్నాయి. They cannot digest that. వాటిని అర్థం చేసుకోలేక. God will heal, God will bless, God will give money, God will answer prayer. పాలు తాగే వాళ్ళకి ఇది అర్థం కాదు. దేవుడు ప్రార్థన చేయింటాడు, జయమిస్తాడు, విజయమిస్తాడు, డబ్బిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇదే. You know, that is more connected with material things. అవి కేవలము బాహ్య సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదాలకు సంబంధించిన. Money and health and job and marriage and house and car. ఎదుగో నీకు కారు వస్తుంది, డబ్బు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ట్రాన్స్ఫర్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. ఇవన్నీ భూ సంబంధమైన భౌతికమైనవి. If you teach this, they are very happy. ఇది గాని చెప్తా ఉంటే జనం ఏం ఎరగబడి వస్తారంట. But don't talk about living a life of victory over sin. పవిత్రమైన జీవితం జీవించండి, పాపం మీద విజయం సాధించండి అనండి. That is solid food. అది బలమైన ఆహారం. So number one mark. మొదటి గుర్తది. They cannot digest solid truths of God's word. దేవుని వాక్యములో చెప్పబడిన బలమైన వాక్య సత్య సిద్ధాంతాలు అర్థం చేసుకోలేరు వారు. Paul says, even now you are taking only milk. ఇప్పుడు కూడా 4-5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా పాలు తాగుతున్నారా మీరు? See, a child taking milk is all right. చిన్న బిడ్డ పాలు తాగుతుంటే బాగుంటది, చూడటానికి ముచ్చటగా. You go to a house, ఇంటికి వెళ్ళండి, and there's a little baby, చిన్న పాప, and he's drinking milk in a bottle. ఒక బాటిల్లో పాలు తాగుతున్నారు చిన్న బిడ్డ. If you come to our house, మా ఇంటికి వస్తే you will see 3 children, as I told you this morning, with milk bottles. ముగ్గురు మనవరాళ్ళు ఉన్నారు, మొత్తం బాటిల్స్ పట్టుకొని తాగుతుంటారు ముగ్గురు. Do you feel bad about it? పిల్లలు ఆ పాలు తాగుతుంటే మీరేమన్నా, do you ask why they are drinking in bottle? ఏందండి వీళ్ళు ఎట్లా తాగుతున్నారు అంటారా మీరు? No, you will only feel happy. వాళ్ళు పిల్లలు కాబట్టి పాలే తాగుతారు, మీరు సంతోషపడతారు. Suppose you come to my house, మా ఇంటికి వచ్చినప్పుడు, and me and my wife are also drinking in bottle, నేను నా భార్య ఇద్దరం బాటిల్ పట్టుకొని పాలు తాగుతున్నాం అనుకోండి. you will say, what is this? ఇదేంద్ర నాయనా. Do you understand what I am saying? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? We go to a church, ఒక మందిరానికి వెళితే there are some newly saved people, కొత్తగా నమ్ముకున్న దేవుని పిల్లలు ఉన్నారు. they drink only bottles. వారు పాలు మాత్రమే తాగుతారు. Recently they came to know the Lord. కొత్తగా ప్రభువుని తెలుసుకున్నారు. They are slowly learning the truths. చిన్నగా సత్యాలు నేర్చుకుంటారు. They are sitting with milk bottle in the church. వాళ్ళ చేతిలో పాల సీసాలు పెట్టుకొని కూర్చుంటారు అనుకోండి. That is okay. అది పర్వాలేదు. But when you go to a church, అయితే నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు, including the elders, all are sitting with milk bottle. పెద్దలతో సహా అందరూ పాల సీసాలు పెట్టుకొని కూర్చున్నారు అనుకోండి. What will you think? ఏం ఆలోచిస్తారు మీరు? What is wrong with this church? ఏమైందిరా ఈ సంఘం? Even elders are drinking in milk bottle. పెద్దలు కూడా పాలు తాగే సీసాలు పట్టుకున్నారు. Even the evangelist and the preacher is having a milk bottle. సేవకుడు బోధకుడు కూడా పాల సీసా పట్టుకున్నాడా? Children having milk bottle is okay. పిల్లలు తాగితే పర్వాలేదు, ఎవరైనా సంతోషపడతారు. But this is the truth about many churches and families. చాలా సంఘాలలో, చాలా కుటుంబాలలో పెద్దలు కూడా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. A child behaving like a child is normal. ఒక పిల్లవాడు పిల్లవాని వలె ప్రవర్తించడం సహజం. But an older person behaving like a child is abnormal. ఒక పెద్దవాడు పిల్లవాని వలె ప్రవర్తించడం అది అసహజం. I don't have to explain any further. ఇంకంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా one danger in not growing, ఎదగకపోవడం వలన వచ్చే అపాయాల్లో ఒకటి, you will not be able to appreciate and digest and put into practice so many wonderful truths in this 66 books. ఈ అద్భుతమైనటువంటి దైవ గ్రంథంలో వ్రాసి ఉంచబడినటువంటి అద్భుతమైన వాక్య సత్య సూత్రాలు, బలమైన ఆహారం నీవు జీర్ణించుకునే స్థాయిలో లేవు. ఇంకా all you like is Psalm 23 all the time. ఎంతసేపటికి బైబిల్ చదువుకుంటే కీర్తన 23 తీసుకోవటం, యెహోవా నా కాపరి, the Lord is my shepherd, I shall not want. వరుస పెట్టి చదువుకోవడం పిల్లోడా. That is all you like. అది నీకు కావాల్సింది.
Romans chapter 8 you don't like. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం Colossians chapter 1, oh too hard. అదిగో కొలస్సే పత్రిక 1వ అధ్యాయం అబ్బో చాలా కష్టం. Revelation, please don't speak from that. అదిగో ప్రకటన గ్రంథం అసలు దాని జోలికి పోబాకండి అయ్యా. Milk. పాలే కావాలి ఇంకా. If you don't grow spiritually, ఆత్మీయంగా ఎదక్కపోతే ఉన్న ప్రమాదం అది. you will miss out on several blessings God has kept for you. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన అద్భుత ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు అన్నమాట. Ephesians 1 tells us, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో we చెప్పబడింది, have been blessed with all spiritual blessings in Christ, in the heavenly places. పరలోక సంబంధమైన విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది. We don't need any more blessing. ఇంకా ఏమీ ఎక్కువ ఆశీర్వాదాలు మనకు అవసరమే లేదు. Actually, we don't have to ask the Lord to give us one more blessing. ప్రభువా ఇంకొక ఆశీర్వాదం ఇయ్యయ్యా అని అడగాల్సిన పనే లేదు. God has already given us blessing. దేవుడు అప్పటికే మనకు ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. All that we need to do మనము is చేయవలసిన పనంతా ఏమిటంటే appropriate that blessing, experience that blessing, put that blessing in practice. ఆ ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, మన పరిధిలోనికి తెచ్చుకోవాలి. How do you do that? ఎలా చేస్తాం? You can do that only if you know the word of God. దేవుని యొక్క లేఖనాలు, వాక్యాన్ని ఎప్పుడైతే నీవు స్పష్టంగా ఎరుగుతావో అప్పుడే అది సాధ్యం. Those who don't know the solid food, ఈ బలమైన ఆహారం అర్థం కాని వారు, తెలియని వారు, you will miss out on tremendous blessings in Christian life. క్రైస్తవ జీవితంలో ఉన్న అద్భుతమైన ఆశీర్వాదాలు నీవు పోగొట్టుకుంటున్నావు అన్నమాట. See, I am trying to impress upon you the danger of not growing spiritually. ఆత్మీయంగా ఎదగకపోతే ఉన్న ప్రమాదాన్ని గురించినటువంటి మాటలు మీ మనసులో పెట్టాలని కోరుతున్నాను. Now some believers think, కొంతమంది విశ్వాసులు ఇలా అనుకుంటారు, we are born again, we are baptized, వారు ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, we believe the right doctrine, అదిగో సరైన సిద్ధాంతాన్ని we నమ్ముతున్నారు, come to church and break bread, ఆదివారం వారు ఆరాధన చేస్తారు, రొట్టె విరుస్తారు, we don't commit so many evil bad things like drunkenness or immorality like other people. ఇతరుల వలె మనం పాపం జోలికి పోము, ఎలాంటి కీడు దుర్మార్గ పనులు ఏం చెయ్యం. We are living an ordinary life. మామూలు సాధారణ జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. That is enough for us. చాలు, ఇంతకంటే We ఇంకేం don't కావాలి, need anything more. మనకి ఇంతకంటే ఏం అవసరం లేదు అనుకుంటారు. You preachers, బోధకులారా, you elders, పెద్దలారా, you all grow spiritually. మీరు ఎదగండి, మేము మామూలుగా ఉంటాం. You learn the Bible more. దేవుని వాక్యాన్ని ఎక్కువగా మీరు తెలుసు, You understand the truths more. మీరు వాక్య సత్యాలు బాగా అర్థం చేసుకోండి. Dear poor sisters, what can we మేము understand? సహోదరులు మాకేముంది ఊర కూర్చునే We వాళ్ళం. just live in the kitchen and come to church, go back to the kitchen. అదిగో ఇంటికి పోతాం, వంటగదిలో పని చేస్తాం, మందిరానికి వస్తాం, మళ్ళీ ఇంటికి We పోతాం. don't have to know spiritual things more. ఆత్మ సంబంధమైన లోతైన సత్యాలు తెలుసుకోవాల్సిన అవసరం మాకేముంది అంటారు. Don't you ever say that? అట్లా ఎప్పుడు అనుకోబాకండి. All the truths in God's word, దేవుని వాక్యములో చెప్పబడిన అద్భుతమైన సత్యాలన్నీ కూడా they are for all the believers. ఆ విశ్వాసులు అందరి కోసమై All men and all women and all children. పురుషులందరూ, స్త్రీలందరూ, పిల్లలందరి కోసమై వ్రాయబడిన సత్యాలు. If we don't grow spiritually, ఆత్మీయంగా మనం ఎదక్కపోతే we miss out on tremendous blessings God has kept for us. దేవుడు మన కొరకు దాచి ఉంచిన అద్భుతమైన ఆధిక్యములైన వాగ్దానాలు పోగొట్టుకుంటాం. And we live substandard, poor, miserable lives. అవి తెలుసుకోకపోతే దారుణంగా తగ్గించబడిన అమాయకమైన పేదరికాన్ని అనుభవిస్తాం. Suppose someone, a millionaire has put millions of rupees in your account in the bank. ఒక పెద్ద ధనవంతుడైన ఆస్తిపరుడైన వాడు కొన్ని కోట్ల రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్లో వేసాడు అనుకో. You just have to sign the check and draw it, or you go to the ATM and just take that money. చెక్ మీద సంతకం పెట్టి బ్యాంకులో తీసుకోవటం, ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీసుకోవటం నువ్వు చేయాల్సిన పని. It is given to you. నీకు ఇవ్వబడ్డాయి. It is in your account. నీ అకౌంట్లో డబ్బు ఉంది. All that you need to do is to take it and enjoy it. నీవు చేయాల్సిన పని అంతా కూడా డబ్బు తీసుకోవడం, ఆనందంగా గడపడమే. But suppose you live as a hungry man. ఒకవేళ ఆకలితో అలమటిస్తున్న మనిషిలాగా బజార్లో అమ్మితే పాపర్లాగా తిరుగుతున్నావు అనుకో. You live in poverty. పేదరికంలో తిరుగుతున్నావు అనుకో. You sleep on the wayside. అదిగో రోడ్డు పక్కన పడుకొని నిద్రపోతున్నావు You అనుకో. are begging for food. అవసరం ఆహారం కోసం అయ్యాక అన్నం పెట్టండి You అంటున్నావు are అనుకో. dying of hunger. నేను ఆకలితో బాధపడుతున్నాను అంటున్నావు అనుకో. Whereas millions of rupees are there in the bank for you. నీ కోసమే లక్షల రూపాయల డబ్బులు బ్యాంకులో అకౌంట్లో ఉంటే చేతిలో కార్డు పెట్టుకొని
ఈ చెయ్యి ఇటు చాపి అడుక్కొని తింటున్నావు. And one day you die of starvation. ఆహారం లేక అలమటించి చచ్చిపోయావు అనుకో. What a sad thing. ఎంత విచారకరమైన సంగతి ఆలోచించండి. Is it because you have no money? డబ్బులు లేవని చచ్చిపోయావా? No. కాదు. Is it because there's no one to help you? నీకెవరు సహాయం చేసేవాళ్ళు లేరనా? No. కాదు. You have everything. నీవు అన్నీ ఉన్నా కూడా ఏమి లేనట్టే. But you don't draw it, you don't appropriate. ఉన్న దానిలో నుంచి నువ్వు తీసుకోవడం లేదు. Let me tell you a story. ఒక కథ చెప్తాను వినండి. You have been sitting from morning, so maybe story will refresh you. ఉదయం నుంచి కూర్చున్నారు కొంచెం రిలాక్స్ అవ్వడానికన్నా. And that will help you to understand truths better. ఇంకా సత్యాలు బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కథ. Now, there was a great rich man who planned a feast. ఒక ధనవంతుడైన వాడు మంచి విందు ఏర్పాటు చేశాడు. And he invited all the people, all the passers-by, just come and eat. ప్రజలందరిని పిలిచి వచ్చి భోంచేయండి అన్నాడు. Lot of food. చాలా ఆహారం సిద్ధమైంది. It is buffet. That means you yourself have to take it and eat it. అన్ని వరుసగా సిద్ధం చేయబడిన బల్లల మీద ఉన్నాయి. నీకేం కావాలో నువ్వే వడ్డించుకొని తినొచ్చు. Long line of food. Long line of food. చాలా వరుసల్లో పేర్చి పెట్టున్నాయి. One furlong long table. ఫర్లాంగ్ అంత పెద్ద టేబుల్. All filled with food. అంత ఆహారంతో నింపబడింది. You take a plate. ప్లేట్ తీసుకోవడం. You fill whatever you want, you eat. ఏం కావాలో తీసుకోవడం తింటమే. Any amount you can eat. ఎంతైనా పెట్టుకోవచ్చు. Many people came and ate to the full. చాలా మంది వచ్చారు, కమ్మగా తిన్నారు కడుపారా. Then a beggar came. ఒక అడుక్కునేవాడు వచ్చాడు. He is a beggar on the street. He came to know there is food, so he came in. బజార్లో అడుక్కునేటువంటి ఒక అడుక్కునే వ్యక్తి వచ్చాడు, ఆహారం దొరుకుతుందని పరిగెత్తాడు. You know, this beggar had a bag of rags on his shoulder. You know how these beggars carry small unnecessary things in a bag and in a rag, and he is carrying it on his shoulder. చినిగిపోయినటువంటి ఒక సంచి లాంటిది ఒకటి తయారు చేసుకొని దాంట్లో ఏదేదో పనికిరాని వస్తువులన్నీ పెట్టుకొని అడుక్కునేవాడు పెద్ద జోలి కట్టుకున్నాడు. All old chappals and pieces of cloth he gets from tailoring shop, he puts it in. పాత కాగితాలు, పాత టైలర్ దగ్గర ఉండే చిన్న చిన్న ముక్కలు, గుడ్డ ముక్కలు, చినిగిపోయిన చెప్పులు, పాడైపోయిన అన్ని సంచులు వేసుకొని ఉన్నాడు. Whole bag doesn't cost even 1 rupee. ఒక రూపాయి కూడా ఖరీదు చేయదు ఆ జోలే. So he is carrying that. దాన్ని తగిలించుకొని ఉన్నాడు. You have seen beggars carrying such bags. అటువంటి సంచులు తగిలించుకొని జోలి కట్టుకొని తిరగడం. He also came to eat. Pardon? He also came to eat. అతడు కూడా తినొచ్చు. He hasn't eaten for good food for a long time. చాలా కాలం క్రితంగా మంచి అన్నం తినలేదు ఇంతవరకు. So he took the plate. అందుకని ప్లేట్ తీసుకున్నాడు. And he started dishing out. అదిగో అక్కడ ఉన్నటువంటి ఆహారం వేసుకుంటున్నాడు ప్లేట్ లో. But when he uses both his hands, his bag, it falls forward. ఈ సంచి తగిలించుకొని ఉన్నాడు కదా, వంగి అట్టు ప్లేట్లు వేసుకుంటే జారిపోతుంది కిందకి. And he puts back his bag. జోలి కిందకి జారుతుంటే మళ్ళీ పైకి ఎగేసుకుంటాడు. Then he takes something. మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాడు. So when he leans to take, the bag will come forward. మళ్ళీ ఏదైనా వంగి తీసుకుందాం అనుకుంటే జోలి కింద పడుతుంది. Then he again puts it back. మళ్ళీ వెనక్కి సర్దుకుంటున్నాడు పాపం. He will not give up that bag. ఆ బ్యాగ్ గడు వదిలిపెట్టి కమ్మగా తినకూడదు. He couldn't eat. తినలేకపోతున్నాడు ఈ సంచి దెబ్బకి. Because of that bag. ఈ బ్యాగ్ వలన, ఈ జోలి వలన. What is in the bag? ఏముందా బ్యాగ్ లో? All stinking dirty things. అన్ని మురికి పేలికలు, పనికిరాని గబ్బు గుట్టాయి. Not worth 1 rupee. ఒక్క రూపాయి కూడా ఖరీదు చేయవు అవన్నీ. He took little bit whatever he could. ఏది తినాలనుకుంటే తినొచ్చు కదా. And he finished eating. ఎట్ట మొత్తానికి ముగించాడు తినటం. And he walked out. బయటికి వెళ్ళిపోయాడు. That was a feast arranged by a king. రాజు ద్వారా ఏర్పాటు చేయబడిన విందది. Before he reached the gate, ఆ గేట్ దగ్గరికి వెళ్ళక ముందు, this man of hunger, he fell down in the king's courtyard and died. సరిగ్గా తినలేకపోయాడు. ఆకలి కారణం చేత రాజుగారి యొక్క ఆ ద్వారం ముందే పడి చచ్చిపోయాడు. The king heard this. ఈ సంగతిని గురించి రాజు విన్నాడు. And the story ends like this. కథ ఈ విధంగా ముగుస్తుంది. The king ran to this man who was dead. రాజుగారు వచ్చారు, ఆ దారిలో ఉన్నాడు ఈ వ్యక్తి. And this is the last sentence of that story. ఆ కథలో ఉన్న ఆఖరి మాట. The king wept for what could have been but never was. What good he could have received but he did not. రాజుగారు కన్నీళ్లు పెట్టాడు. దేనికోసం అంటే ఇతడు తినటానికి సమృద్ధిగా అంతా ఉన్నా అతడు ఏమీ తినలేకపోయాడు, అందుకు ఏడ్చాడు. The king wept for what could have been but never was. ఏమి జరిగి ఉండాల్సిందో దాని కొరకు రాజు ఏడ్చాడు,
కానీ అది ఎన్నడూ జరగనే లేదు. Looking at the lives of so many believers, చాలా మంది విశ్వాసుల జీవితాల్లో ఇలాగే ఉంది. the Lord weeps for what could have been but never is a దేవుడు కూడా reality. మన దగ్గర కోరుకుంటున్నాడు, ఎలా ఉండవలసిన వారు ఆ స్థాయికి ఎదగనే లేదు ఇంకా. We are not willing to give up our dirty rags bag. మనకున్నటువంటి మురికి పేలికల సంచి వదిలిపెట్టడానికి ఇష్టపడ్డంలా. That bag is full of unforgiveness, అది మనము క్షమించరాని నేరాలు ఎన్నో పెట్టుకొని ఉన్నాం. lack of love, ప్రేమలేనితనం, vengeance towards people, ఇతరుల పట్ల పగ, ద్వేషం, pride, గర్వం, some sort of sinful habit that we love. అదిగో ఏదో ఒక రకమైనటువంటి పాపము, ద్వేషము సంచిలో మూట కట్టుకున్నాం. We are carrying all those rags in the bag. ఆ సంచిలో, ఆ జోలిలో ఇవన్నీ మోసుకుంటూ తిరుగుతున్నాం. As a result, we are not able to enjoy what God has provided. దేవుడు సిద్ధపరిచిన వాటిని తినబోయేటప్పటికి ఇది అడ్డం వస్తుంది. The Lord weeps for what could have been but never was. ఈ బిడ్డలు ఎలా ఉండవలసిన వారు అలా ఉండలేకపోతున్నారని ప్రభు మనల్ని చూచి ఏడుస్తున్నాడు. I think I told you the story of a boy who went to meet the President of America. అమెరికా ప్రెసిడెంట్ గారిని కలుసుకోవడానికి ఒక పిల్లవాడు వెళ్ళాడు. I think some years back when I came here I told the story. ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినట్టు గుర్తుంది. But some of you did not hear, so I will say that again. కొంతమంది వినలేదు కాబట్టి మళ్ళీ చెప్తా. One boy went to meet the President of America. అమెరికా ప్రెసిడెంట్ గారిని కలుసుకోవడానికి ఒక అబ్బాయి And the President was coming from the plane. అక్కడ విమానంలో నుంచి ప్రెసిడెంట్ గారు దిగి He was greeting everybody. అందరికి ఇలా చెయ్యి ఊపుకుంటూ వస్తున్నాడు ఆయన. And the boy is in the hand of his father, little boy. తన తండ్రి యొక్క చేతిలో ఈ పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు. They are also standing by the side. ఆ పక్కనే నిలబడి ఉన్నారు దారికి పక్కన. And the president walked down. అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు నడుస్తా He వెళ్తున్నాడు. saw this cute little boy. ఈ చిన్న పిల్లవాడిని చూశాడు అధ్యక్షుడు. He stands there. ఆ తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ. And he stretched his hand to this boy. ఆ పిల్లవాడి చెయ్యి ఇట్లా పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. Oh, what a great privilege to shake hands with the President of America. అమెరికా ప్రెసిడెంట్ గారితో ఈ పిల్లవాడు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఎంత గొప్ప ఆధిక్యత. But you know what this boy did? ఆ పిల్లవాడు ఏం చేశాడు తెలుసా? He put his hand behind like this. ఆ చెయ్యి అడుగుతా ఉంటే ట్రక్ వెనక్కి తీసి పెట్టుకున్నాడు. And his dad said, "Come on, stretch your hand. వాళ్ళ నాన్న అంటున్నాడు, "ఒరే ఈరా చెయ్యి, ఈరా షేక్ హ్యాండ్ Give your hand to the president." ప్రెసిడెంట్ గారికి ఇవ్వరా బాబు. He said, "No." ఇవ్వను. He put his hand behind. వెనక్కి పెట్టుకున్నాడు చెయ్యి. And the president walked away. ఆ ప్రెసిడెంట్ గారు వెళ్ళిపోయాడు. When they reached home, ఇంటికి వచ్చారు. తల్లి his father asked him, తండ్రి అడుగుతున్నాడు బిడ్డని, "My son, what a great privilege you lost. కుమారుడా ఎంత గొప్ప ఆధిక్యత పోగొట్టుకున్నావురా. Why you did not stretch your hand?" ఎందుకు నీ చెయ్యి చాపలేదు అన్నాడు. You know what the boy said? పిల్లోడు ఏం చెప్పాడు తెలుసా? "I had a chocolate in my hand." చేతిలో చాక్లెట్ ఉంది, అది ఆడ తీసుకుంటాడని నా భయం. We all laughed. మనందరం నవ్వాం గాని We have little chocolates in our hand. మన చేతుల్లో చిన్న చాక్లెట్లు పట్టుకొని We like to lick that lollipop. దాన్నే గొప్పగా భావించుకుంటా In between we like to lick that. దాన్ని ఎత్తి చూపిస్తున్నామే తప్ప And we are not willing to give it up. వాటిని విడిచిపెట్టి ఆ చేతిని పట్టుకుందామన్న కోరిక లేదు. The Lord is stretching his hand to us. ప్రభు తన చేతిని చాచి ఉంచుతున్నాడు మన కొరకు. The chocolate of unforgiveness. ఈ చాక్లెట్ అనేటువంటి క్షమాపణ లేని గుణం. The chocolate of pride. గర్వం అనే చాక్లెట్. So many other chocolates we have. ఎన్నో చాక్లెట్లు ఇట్లాంటి మన జీవితాల్లో ఉన్నాయి. Because we are not willing to give it up, వాటిని విడిచిపెట్టడం మనకి ఇష్టం లేదు కనుక we are not able to stretch our hand to the అందుకనే Lord. మన చెయ్యి ప్రభువు చేతితో కలపడానికి ఇష్టపడడం లేదు. Do you see the danger of not growing? దేవునిలో ఎదక్కపోవటం, ఆత్మీయంగా ఎదగకపోయినందువలన వచ్చే అపాయం అర్థమవుతుందా? If you don't grow, మనం ఎలా ఎదక్కపోతే you will miss out on tremendous blessings God has kept for you in the word of God. దేవుని యొక్క వాక్యములో ప్రభువు దాచి ఉంచిన అద్భుత ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. All your life you will be drinking milk and not enjoying what God has kept for you. నీవు బ్రతికిన దినాలన్నీ ఆ పాలు తాగుతూనే బతుకుతున్నావు తప్ప దేవుడు దాచి ఉంచిన బలమైన ఆహారం తినడం లేదు. Danger of not growing. ఎదగకపోవడం వలన కలిగే అపాయం. Secondly, రెండవదిగా in verse 3, మూడవ వచనంలో Paul says another mark of their 1 Corinthians 3:3, another mark of their being babes. మరొక మాటను మూడవ అధ్యాయంలో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం And verse 3, మూడవ వచనం, you have envy, strife and divisions among you. మీలో అసూయ కలహము ఉన్నది అంటున్నాడు. విభజనలు ఉన్నాయి. You have quarrels. మీకు తగాదాలు ఉన్నాయి.
గొడవలు ఉన్నాయి. That's a sign of being a babe. అదిగో పిల్లల యొక్క గుర్తు అన్నమాట. అది పిల్లలకు ఉండే మనస్తత్వం అన్నమాట. I told you about that. దాని గురించి మీకు ముందే చెప్పాను. Children, little babes, they quarrel over nothing. ఏమీ లేకుండానే పిల్లలు గొడవ పడతారు, తగాదు పెట్టుకుంటారు. He took my toy. ఈ పిల్లోడు నా బొమ్మ తీసుకున్నాడు. He took my chocolate. నా చాక్లెట్ లాక్కున్నాడు. When the cake was divided, he got a bigger piece of cake. ఆ కేక్ కోసినప్పుడు పెద్ద ముక్క వాడు తీసుకొని చిన్న ముక్క నాకు ఇచ్చాడు. He called me bad name. నన్ను చెడ్డ పేరు పెట్టి పిలిచాడు. He pushed me. నన్ను నెట్టాడు. He took my pencil. నా పెన్సిల్ లాక్కున్నాడు. Do children fight over great philosophies? గొప్ప గొప్ప ఏదో సిద్ధాంతాల కోసం చిన్నపిల్లలు తగాదలు పెట్టుకుంటారా? Do they ever fight over big things? పెద్ద పెద్ద వాటి విషయం ఎప్పుడైనా ఆలోచించి గొడవలు పడతారా? No. కాదు. They fight over silly things. వారు చాలా స్వల్పమైన అల్పమైన వాటి కోసమే గొడవలు పడతారు. Those who are not grown, ఎదగకుండా ఉన్నటువంటి వారు, they have envy, strife and division for nothing. దేవి సంగతి లేదు, అందులో అసూయ ఉంది, కలహం ఉంది, విభజనలు ఉన్నాయి, పోట్లాట్లు ఉన్నాయి. One says I am of Paul, one says I am of Apollos. నేను అపోల్లో వాడను, పౌలు వాడనని పోటీలు పెట్టుకుంటున్నారు. Quarrel for no reason. ఏ కారణం లేకుండానే తగాదాలు. That shows that we have not grown spiritually. అది ఏం తెలియజేస్తుంది అంటే ఆత్మీయంగా మనం ఎదగలేదు అని. Now apply this to us. మనకు దీన్ని అన్వయించుకుందాం. Our personal life, మన వ్యక్తిగత జీవితానికి, our family life, మన కుటుంబ జీవితానికి, our assembly life. మన సంఘ జీవితానికి. Are there quarrels? అక్కడ మనకు తగాదాలు ఉన్నాయా? Are there divisions among God's people? దేవుని ప్రజల మధ్య విభేదాలు, విభజనలు ఉన్నాయా? Yes or no? ఉన్నాయా లేవా? Please tell the truth. చెప్పండి సత్యం. I know. నాకు తెలుసు. You tell the truth. మీరు సత్యం చెప్పండి. Do we have divisions? మనకి విభజనలు ఉన్నాయా లేవా? Do we have problems? సమస్యలు ఉన్నాయా లేవా? Do we quarrel? తగాదాలు ఉన్నాయా లేవా? Do we fight with one another? ఒకరితో ఒకరు పోట్లాడుకునేది. Do we write against one another? ఒకరి మీద ఒకరు రాసుకోవడం ఉందా లేదా? Do we talk about one against the other? ఒకరికంటే వ్యతిరేకంగా ఒకరి కోసం మాట్లాడటం లేదా? You are not saying the answer because you know the answer. మీరు జవాబు చెప్పడం లేదు, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. అందుకే ఎవరు పలకటంలా. What does that show? అది ఏం కనబరుస్తుంది? We are not growing spiritually. ఆత్మీయంగా మనం ఎదగడం లేదన్నమాట. We are hearing 8 messages a day. రోజుకి 8 వర్తమానాలు, సందేశాలు వింటున్నాం. Several mahasabhalus all over the country. ఓ దేశం మొత్తం మీద ఇట్లాంటి సభలు ఎన్నో జరుగుతాయి. Bible study every week. ప్రతి వారం బైబిల్ స్టడీ ఉంది. Why do we quarrel? ఎందుకు మనం తగాద పడుతున్నాం? Is it for any solid doctrinal ఏదైనా truth? పెద్ద సిద్ధాంతపరమైనటువంటి అంశం కోసమా? Very seldom we quarrel over anything important. ఏమి ప్రాధాన్యత లేని చిన్న చిన్న అంశాల కోసమే గొడవలు. Most often we quarrel over very silly things. చాలా అల్పమైన, స్వల్పమైన వాటి విషయమై గొడవలు పడుతున్నాం మనం. What does that show? ఏం కనపరుస్తుందా ఆ దృశ్యం? In spite of all our Bible knowledge, మనకున్నటువంటి గొప్ప బైబిల్ జ్ఞానం ఉన్నా కూడా, in spite of all our meetings, మనం పెట్టుకునేటువంటి సభలన్నీ ఉన్నా ఒక పక్కన, we are not able to grow into maturity. మనము పరిణితి చెందిన విశ్వాసులుగా ఎదగలేకపోతున్నాం. We are still concerned about little things, చిన్న చిన్న విషయాల మీదనే మన దృష్టి ఉంటుంది. just as the babes do. చిన్న పిల్లలు చేసినట్లే పసిబిడ్డల్లాగా ప్రవర్తిస్తున్నాం. What a sad thing. ఎంత విచారకరమైన సంగతి. Now this is true of believers generally everywhere. ప్రతి చోట, అన్ని స్థలాలలో విశ్వాసుల మధ్య జరుగుతున్న సమస్యలే ఇవి. Not growing properly. సరిగ్గా ఎదగడమే లేదు. So there is strife and division and quarrel. అందుకనే కోపము, అసూయ, పగ, ద్వేషం, విభజనలు ఉన్నాయి. And then Paul says something else. పౌలు ఇంకా అంటున్నాడు In that same verse, అదే వచనంలో, he says, "Are you not carnal and behave like mere men?" మీరు శరీర సంబంధులైన మనుషులు కారా అంటున్నాడు. In English it says, "Are you not acting like mere men?" Other men. మామూలు లోకస్తుల వలె మీరు ప్రవర్తించడం లేదా? ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? Are you not behaving like ordinary men? సామాన్యమైన మనుషుల్లాగా మీరు కూడా ప్రవర్తిస్తున్నారు కదా. That is how it is in English. ఇంగ్లీషులో అలాగూ రాయబడి ఉంది. Are you not carnal, behaving like other men? ప్రకృతి సంబంధులైన మనుషుల వలె మీరు ప్రవర్తిస్తున్నారు, ప్రభువును నమ్మని వారి వలె. That is another mark of one who is not grown spiritually. ఆత్మ సంబంధంగా ఎదగకపోతే ఎదగని వారికి ఉన్న మరొక గుర్తిది. They act like other men. వారు ఎలా ప్రవర్తిస్తారు అంటే
నమ్మనోళ్ళలాగా ప్రవర్తిస్తారు. Do you know that we are not supposed to behave like other men? ఇతరులైన మనుషుల వలె, ప్రకృతి సంబంధుల వలె, నమ్మని వారి వలె మనం ప్రవర్తించవచ్చా? Do you know that? తెలుసా మనకది? We are not to talk or behave like other men outside. వెలుపల ఉన్నటువంటి లోకస్తుల వలె మనం మాట్లాడకూడదు. We are different. మనం ప్రత్యేకించబడిన వారం. We belong to the church of God. దేవుని సంఘానికి చెందిన వారం. What is the meaning of the church, ecclesia? It is a group of people called out from the world to be his own. లోకములో నుంచి ప్రత్యేకించబడి వేరు చేయబడి ప్రభు కోసమై జీవించవలసిన వారు ఎక్లీషియా అంటే. We are not to be like other men. ఇతరుల వలె, లోకస్తుల వలె మనం ఉండడానికి వీలు లేదు. So one mark of those who do not grow spiritually is that their lifestyle is not different from the lifestyle of other men around. ఆత్మ సంబంధంగా ఎదగడం లేదు అనే దానికి గుర్తేమిటంటే లోకస్తుల వలె ప్రవర్తించడమే. దేవుని పిల్లలైన వారు లోకస్తుల వలె ప్రవర్తించడానికి ఎంత మాత్రం వీలు లేదు. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, we are to be different. మనము ప్రత్యేకంగా ఉండాలి. Not just in our name, మన పేర్లు ప్రత్యేకం కాదు. not just in our doctrine, మన సిద్ధాంతాలు ప్రత్యేకం కాదు. not just in our song, మన పాటల్లో ప్రత్యేకత కాదు. in our life. మన జీవితంలో ప్రత్యేకత. Well, in our doctrine we have to be different, no doubt. సిద్ధాంత పరంగా కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే. But in our life we have to be different. మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది, ప్రత్యేకంగా ఉండాలి. In our walk of life we have to be different. మన యొక్క జీవన విధానం, మన నడక, in our day to day life we have to be different. మన అనుదిన జీవితంలో మనం ప్రత్యేకంగా ఉండాలి. Are we different from the people outside or are we the same? వెలుపల ఉన్నటువంటి అన్ని జనుల కంటే వేరుగా మనం ఉన్నామా లేదా వాళ్ళ వలె కలిసిపోయామా? You know, there was a pastor of a church who had a parrot. Parrot. ఒక సంఘానికి చెందిన ఒక పాస్టర్ గారికి ఒక చిలక ఉంది. You know, that parrot speaks, talks. రామచిలక అని చెప్తాం మనం. అది మాటలు ముద్దుగా మాట్లాడినట్టు ఉంటుంది. So the parrot is in a cage in front of the church. The pastor also lives there. పాస్టర్ గారు అక్కడ ఉంటారు. దాని ఎదురుగా ఒక చిన్న బోన్లో ఏమంటారు దాన్ని, పంజరంలో ఆ చిలక ఉంది. And the parrot knows all the people who come there. వచ్చే వాళ్ళందరికీ తెలుసు ఈ చిలక. And he says, praise the Lord. ప్రైజ్ ద లార్డ్ అంటది చిలక కూడా. Okay, after some time, కొంతకాలం అయిన తర్వాత the parrot is well versed with the songs and the people there. అక్కడ ఉన్న ప్రజలతోటి లేక పాడే పాటలతోటి బాగా దానికి తెలిసిపోయింది. And after some time the pastor sold that parrot to a bar owner. కొంతకాలం అయిన తర్వాత ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఈ చిలకను ఒక సారాయి కొట్టుడికి అమ్మాడు, బార్ ఓనర్కి అమ్మేశాడు. Now the parrot is in front of the bar. బార్ ముందు ఈ చిలకను తగిలించారు పంజరం. In the bar also, there is music and singing when they drink. లోపల కూడా తాగుతున్న వాళ్ళు పాటలు పాడుకుంటూ డాన్సులు వేసుకుంటూ ఎగురుతూ ఉంటారు. And as people come into the bar, ఆ బార్ లోపలికి వస్తున్నప్పుడు ప్రజలు, one day the parrot is talking and saying, ఈ చిలక చెప్తా ఉంది, మాట్లాడుతుంది. The music is different, the song is different, but the people are the same. చిలక ఏముందో తెలుసా, ఇక్కడేమో మ్యూజిక్ మారిపోయింది, పాటలు మారిపోయినాయి, మనుషులు ఒకటేనే అంది. చర్చికి వచ్చే మనుషులే బారుకు వస్తున్నారు అన్నమాట. Parrot knows these people because he has seen them in the church. ఇప్పుడు దాకా వీళ్ళని చర్చిలో చూసింది. Song is different, music is different, but the people are the same. పాట వేరుగా ఉంది, మ్యూజిక్ వేరుగా ఉంది, కానీ మనుషులు ఒకటే. Is it true about us? మనల్ని గురించిన సంగతి అట్నే ఉందా? We don't sing cinema songs here. మనమేం ఇక్కడ సినిమా పాటలు పాడం. No, we sing wonderful, beautiful songs. అద్భుతమైనటువంటి ఆత్మీయ గీతాలు పాడతాం. Our music is different. మనకున్నటువంటి వాద్యాలు వేరు. Our song is different. మన పాట వేరు, మ్యూజిక్ సంగీతం వేరు. But our life is different from the people outside. వెలుపల ఉన్నటువంటి అన్ని జనుల కంటే కూడా మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి. We have no business in the evil things of the world. లోకములో ఉన్నటువంటి పాపపూరితమైన చెడ్డ విషయాలలో మనకు జోక్యం ఉండకూడదు. We are not to go to places where they go. అన్యులు వెళ్ళేటువంటి ఆ ప్రదేశాలకు మనం వెళ్ళకూడదు. We are not to talk what they talk. వారు మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు. Not behave as they behave. వారు ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించకూడదు. There was a man who had backslidden.
ఒక ఆయన సంఘంలో వెనకబడిపోయిన విశ్వాసి ఒక ఆయన ఉన్నాడు. And he slowly started drinking. చిన్నగా తాగడం మొదలు పెట్టేశాడు. He's a believer, విశ్వాసే, but backslidden. వెనకబడ్డాడు. So one day he was going to a bar. ఒక రోజు తాగడం కోసం బార్కు వెళ్తున్నాడు. And he walked and entered the bar. చిన్నగా నడిచి లోపలికి వెళ్ళాడు. His name is Elijah. ఏలియా ఆయన పేరు. There was a young boy in that church who was also saved. సంఘంలో ఒక పిల్లవాడు, నమ్ముకున్న పిల్లోడు ఒకడు ఉన్నాడు. And this boy also was walking through the road. రోడ్ ఎమ్మడబడి ఆయన కూడా, ఆ పిల్లోడు కూడా నడుస్తున్నాడు. And he saw this uncle who is in his church walking into the bar. సంఘములో ఉన్నటువంటి పెద్ద ఆయన బార్లోకి వెళ్ళడం ఈ పిల్లోడు చూశాడు. And this boy was very much troubled. చాలా గలిబిలైపోతున్నాడు. అంకులేందిరా బార్లోకి పోతున్నాడు. This uncle is an uncle in my church. మా సంఘానికి సంబంధించిన ఆయనే, ఈయన సహోదరుడు అక్కడ. How he is going to the bar to drink? సారాయి కొట్టు లోపలికి పోతున్నాడు. The boy was perplexed. చాలా గలిబిలైపోతున్నాడు. He didn't know what to do. ఏం చేయాలో అర్థం కావట్లా. He saw this man going inside through the door. లోపలికి వెళ్ళిపోయాడు ద్వారం గుండా ఆ పెద్ద ఆయన. Oh, this boy was worried. ఈ పిల్లవాడు గలిబిలైపోతున్నాడు. He went to the door. డోర్ దగ్గరికి వెళ్ళాడు. తలుపు దగ్గరికి. There was a small hole. చిన్న రంధ్రం ఉంటుంది, చూడొచ్చు అందులో. And he peeped in through the bar what the uncle is doing. ఈ అంకుల్ ఏం చేస్తున్నాడా అని ఆ రంధ్రంలోని చూస్తున్నాడు చిన్నగా. The uncle is slowly beginning to drink. అంకుల్ గారు కూర్చొని టేబుల్ ముందు చిన్నగా తాగడం మొదలుపెట్టాడు. So the boy didn't know what to say. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పిల్లోడికి. Then one Bible verse came to his mind. మనసులోకి ఒక వాక్యం గుర్తొచ్చింది. And he shouted through that hole. ఆ రంధ్రంలో చూస్తూ, What dost thou here, Elijah? What are you doing here, Elijah? ఏం చేస్తున్నావు ఇక్కడ ఏలియా? You know, that's a verse in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఉంది. So this boy, ఏం చేస్తున్నావు? he shouted out that verse. ఆ మాట గుర్తుపెట్టుకొని టక్కననేసాడు. What dost thou here, Elijah? ఏలియా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? That is all the boy could do. ఇంకా అంతకు మించి ఏం చేయగలడు ఆ పిల్లోడు పాపం. Elijah has no business in the bar. ఏలియాకు బార్లో ఏం పని? A child of God has no business there. దేవుని బిడ్డ అయిన వాడికి సారాయి కొట్లో ఏం పని? We are different. మనము ప్రత్యేకించబడిన ప్రజలం. Dear sisters, ప్రియమైన సోదరులారా, are you different in the villages that you live in? మీరు జీవించేటువంటి గ్రామాలలో మీరు ప్రత్యేకంగానే జీవిస్తున్నారా? Do you gossip as other women gossip? ఇతరులు వేసుకునేటట్లుగానే మన వేష భాషలు ఉన్నాయా? Do you speak ill of others as other women do? ఇతరులు మనుషుల గురించి చాడీలు చెప్పుకునేటట్టు మనం కూడా అట్నే చెప్తున్నామా? Paul is saying, are you not mere men? Don't you behave? Why are you behaving like other people? అన్యజనుల వలె ప్రవర్తించకూడదు మీరని పౌలు చెప్తున్నాడు. That is a mark of not growing spiritually. ఆత్మీయంగా ఎదగకుండా ఉండేటువంటి వ్యక్తుల యొక్క గుర్తుల్లో ఇదొక గుర్తు. And then Paul says in verse 5, 5వ వచనములో పౌలు అంటున్నాడు, who is Paul? Who is Apollos? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? We are not important. మేము ముఖ్యమేం కాదు ఇక్కడ. Spiritually, those who are not grown, they ascribe importance to people. ఆత్మీయంగా ఎదగనటువంటి వాళ్ళంతా కూడా కొంతమంది బోధకులకు, నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి, I am of Apollos, I am of Paul. నేను అపోల్లో వాడను, పౌలు వాడనని, Paul's party, Apollos party. పౌలు పార్టీ, అపోల్లో పార్టీ అని చెప్పుకుంటారు. That shows that they have not grown spiritually. అట్లా చెప్పే వాళ్ళని గురించి మనం అర్థం చేసుకోవాలి, Now, వారు ఆత్మీయంగా ఎదగలేదని. it is a mark of not growing spiritually, giving undue importance to spiritual leaders. అనవసరమైనటువంటి ప్రాధాన్యత ఆత్మీయమైనటువంటి నాయకులకు అలాగ ఇవ్వకూడదు. అట్లా ఇచ్చారు అంటే ఈ వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేదని అర్థం. Now we need to honor God's servants. దేవుని సేవకులను గణపరచవలసిందే. We need to give them respect. వారిని గౌరవించాల్సిందే. I'm not saying we shouldn't do that. అలా చెయ్యొద్దని నేను అనడం లేదు. But we are not to be their followers. వారిని అనుసరించే అనుచరులుగా ఉండక్కర్లేదు. We are not to line up behind any leader. అదిగో ఒక ప్రాంతీయమైన పెద్దకి వెంటబడి మేమంతా నీ ఫాలోయర్స్ అనకూడదు. We are followers of the Lord Jesus. మనము యేసు క్రీస్తు ప్రభువుని వెంబడించే We అనుచరులు. belong to him. ఆయనకు చెందినవారు. No leader we should allow to mislead us into anything. ఏ నాయకుడు కూడా మనల్ని తప్పుదారి పట్టించకూడదు.
This is one sign that we are not growing spiritually. దీని అర్థం ఏమిటంటే మనం ఆత్మీయంగా ఇంకా ఎదగలేదని. Whatever that servant of the Lord says, I will say yes, yes. ఆ బ్రదర్ ఏం చెబితే, ఆ సేవకుడు ఏం చెబితే మేమందరం ఓకే, ఆ ఓటు ఆయనకే, I am his party. మేము ఆయన పార్టీ. Some others will say, కొంతమంది అంటారు, oh, this brother is giving me money every month. ఇదిగో ప్రతి నెల ఈ సోదరుడు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, maybe he has some connection with America. అమెరికాకు ఏదో సంబంధం ఉంది, డబ్బులు వస్తున్నాయి, I am his party. నేను ఆయన పార్టీ. We line up behind human leaders. మానవ నాయకత్వానికి మనము వెంబడించే అనుచరులుగా ఉంటే అది ప్రమాదం. Is this happening among God's people? దేవుని ప్రజల మధ్య జరగడం లేదా? You know the answer. తెలుసు మీకు జవాబు. You know the answer. మీకు తెలుసు కదా జవాబు. Is this happening in the midst of God's people? మన ప్రజల మధ్య, మన సంఘాలలో ఇలాగ జరగడం లేదా? Instead of lining up before our leader, the Lord Jesus, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నాయకుని వెంబడించి అనుసరించడానికి బదులు we line up behind human leaders. మానవులైనటువంటి నాయకులు వెంబడబడుతున్నాం. That shows that you are not spiritually growing. నీవు ఆత్మీయంగా ఎదగడం లేదని దాని అర్థం. అదే గుర్తు. So what all did Paul say? పౌలు ఏం చెప్తున్నా? You are still babes. మీరు ఇంకా పసిబిడ్డల వలె ఉన్నారు. Number 1, ఒకటి, you still cannot digest solid food. బలమైన ఆహారం మీరు జీర్ణం చేసుకునే స్థితిలో లేరు. Number 2, రెండవది, you have quarrels and divisions among you. మీలో గొడవలు, విభజనలు, తగాదాలు ఉన్నాయి. Number 3, 3, you behave like other men who are not saved. రక్షించబడకుండా ఉన్న అన్ని జనుల వలె మీరు ప్రవర్తిస్తున్నారు. Number 4, నాలుగవది, you follow human leaders. మానవులైనటువంటి నాయకులను అనుసరిస్తున్నారే తప్ప ప్రభువును అనుసరించడం లేదు. Let me show you one more. మరొకటి చూపిస్తాను. Please come with me to the book of Hebrews. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక Hebrews chapter 5. 5వ అధ్యాయం. There the writer says similar things. ఇక్కడ రచయిత చెప్తున్నటువంటి అదే మాటలు మనం చూస్తాం. When you read from verse 12, 12వ వచనం నుంచి మనం చదివితే, there the writer says that you cannot take solid food, you are still drinking milk. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. Now here in the context of the book of Hebrews, హెబ్రీ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే, there Paul is talking about people who cannot see the superiority of Christ and the New Testament. క్రొత్త నిబంధన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాధాన్యతను ప్రజలు చూడలేని స్థితిలో ఉన్నారు. You are still following the old rules and regulations. పాతగా ఉన్నటువంటి ఆ నియమ నిబంధనలు మాత్రమే మీరు ఎరిగి వాటిని అనుసరిస్తున్నారు. Book of Hebrews teaches that Christ and the New Testament is superior to the Old Testament and Moses and Aaron and all the others. పాత నిబంధన కంటే, పాత నిబంధన నియమ నిబంధనల కంటే క్రొత్త నిబంధన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆధిక్యత కలిగిన వారు అనేటువంటి సత్యాన్ని హెబ్రీ గ్రంథం మనకు. And the last part of that chapter, ఈ అధ్యాయం యొక్క చివరి భాగంలో in verse 14 he says, 14వ వచనంలో అంటున్నారు, solid food belongs to those who are of full age, that is, those who by reason of use have their senses exercised to discern both good and evil. 14వ వచనం చూడండి. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. You cannot discern both good and evil. చెడును మంచిని రెండిటిని మీరు స్వీకరించలేరు. There in that context it is talking about the old covenant and the new covenant. అదిగో పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాడు, క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు, ప్రస్తావిస్తున్నాడు. Now our context is different. మనం చెప్పుకుంటున్న సందర్భం వేరు. But I am just borrowing that principle from the writer to the Hebrews. హెబ్రీ గ్రంథకర్త యొక్క ఆలోచన, ఆ సూత్రాన్ని చెప్తున్నారు. Those who are not grown, ఎదగని వారు ఎవరైనా ఆత్మీయంగా పెద్దగా they lack discernment. వారికి ఆహారం పట్ల ఆసక్తి ఉండదు. They lack discernment. They don't know how to differentiate between that which is important and unimportant. ఏది ప్రాధాన్యమో, ఏది ప్రధానం కాదో, ఏది మేలో, ఏది కీడో వివేచించగలిగిన శక్తి వారికి ఉండదు. So this is another mark of those who don't grow spiritually. ఆత్మీయంగా ఎదగకుండా ఉండేటువంటి వారికి ఉన్న మరొక గుర్తిది. They cannot discern between good and evil. మంచేదో చెడేదో వివేచించే జ్ఞానం వారి దగ్గర ఉండదు. What is good and the best?
ఏది మంచిదో ఏది శ్రేష్టమైందో they cannot discern. వారు దాన్ని అర్థం చేసుకోలేరు. Children cannot discern. చిన్న పిల్లలకి ఇది అర్థమే కాదు. You show a child a 1,000 rupee note, చిన్న పిల్లలకి 1000 రూపాయల నోటు చూపించి ఇదిగో డబ్బులు అన్నాం అనుకో, and someone else shows that child a color paper, a chocolate paper. ఇంకొకడేమో చాక్లెట్ పేపర్, రంగులు రంగులుగా ఉన్న పేపర్ చూపించారు, a red paper, ఎర్రటి పేపర్ చూపించారు అనుకో. which one will the child పిల్లోడు choose? పరిగెత్తి ఏది తీసుకుంటాడు? The glittering paper. మెరుస్తున్నటువంటి రంగు రంగుల కాగితం తీసుకుంటాడు. కానీ You want this 1,000 rupee note? ఈ 1000 రూపాయలు కావాలని అడుగుతాడు. No, I don't want that. తెలియదు అది వాడికి. I want this glittering paper. ఇదిగో ఈ మెరిసే కాగితం కావాలంటాడు. Why? ఎందుకని? Because they have no discernment. దానికి వివేచించే జ్ఞానం ఆ బిడ్డకు లేదు గనుక. You show a grown up man 1,000 rupee note on glittering paper. పెద్దోడు ఒకడు ఉన్నాడు అనుకోండి, పెద్ద ఆయనకి ఈ 1000 రూపాయల నోటు ఈ రంగుల కాగితం రెండు చూపించండి. Even if he is a dead man, he'll stretch his hand. సావటానికి సిద్ధంగా ఉన్న సచ్చినోడు కూడా 1000 రూపాయలు ఇట్టి grab that 1,000 rupees. లాక్కుంటాడు అంతే. Why? ఎందుకని? He is grown up. అది ఎదిగినవాడు, పెరిగినవాడు. Those who are not grown, ఎవరైతే ఎదగలేదో పెరగలేదో, they have no sense of discernment. ఏది వివేచించే జ్ఞానం ఉండదు. What is important, what is not important, they don't know. ఏది ప్రాముఖ్యమో ఏది ప్రాముఖ్యం కాదో తెలియదు వారికి. It is a very sad thing to see this among believers. ఇలాంటి విశ్వాసులను చూడడం అనేది చాలా విచారకరం. When it comes to practical things in life, జీవితంలో అనుసరణలోనికి వచ్చేటప్పటికల్లా, let me give an example. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. Suppose marriage. వివాహం అనుకోండి. A believer boy is contemplating marriage. ఒక నమ్మిన విశ్వాసి అనేటువంటి అబ్బాయి యొక్క వివాహం. What is important? ఏది ప్రాముఖ్యం? I don't know how it is here. ఇక్కడ ఎట్లా జరుగుతుందో మాకు తెలియదు కానీ, but in many places including Kerala, I am telling you. కేరళలో కూడా చాలా ప్రదేశాల్లో జరిగే పద్ధతి చెప్తున్నాను. Number 1. మొట్టమొదటిది, is the girl fair? అమ్మాయి అందంగా రంగుగా ఉందా లేదా, మంచి కలరేనా, glittering paper, మెరిసే కాగితం అన్నమాట అది. Number 2, రెండోది, how much dowry I will get? ఎంత కట్నం ఇస్తారు. And you know the rest of it, I don't have to teach you. మిగిలిన సంగతులన్నీ మీకు తెలుసులే, నేను ఎందుకు మళ్ళీ చెప్పడం. What about spirituality? ఆత్మీయ సంగతి ఏమిటి? What about godliness? దైవికమైనటువంటి విధానం ఏమిటి? That's not so important. అదేం పెద్ద ముఖ్యమేం కాదులే గాని, yeah, she has to be a believer. నమ్ముకోనుంటే చాలు, ఊరకట బందిరానికి పోతాడు చాలండి. Even if she is not a believer, we will make her a believer. విశ్వాసి కాకపోయినా పర్వాలేదు, మన ఇంటికి వచ్చి విశ్వాసి కాదు, we will baptize her in some church. ఏదో ఒక చర్చికి పోతే పర్వాలేదులే, and we will make her a believer. మనం చిన్నగా మనం మార్చుకుంటాం కదా. But the other quality is very important. అయితే మిగిలిన మాత్రం డబ్బులు ముఖ్యం, రంగు ముఖ్యం. Not only the boys, even the parents, this is what many of them are looking. ఆ పిల్లోడు అడగటం కాదు, తల్లిదండ్రులు కూడా ఇది అడుగుతారు. And they get married. పెళ్లి అయిపోయింది, for some time they will glitter with the glittering paper. ఈ మెరిసే కాగితం కనపడుతుంది కదా. Then after some time, కొంతకాలం అయిన తర్వాత, you know the rest of the story. మిగిలిన కథ అంతా మీకు అర్థమైపోద్ది. They will call elders and people like us. మాలాంటి పెద్దలంతా పిలిచి తగాదు జరుగుతుందయ్యా, తీర్పులు తిరుగుతున్నారంటే, brother, సోదరుడా, we have a problem. We have a problem. మాకు సమస్య వచ్చింది. Our children are not able to get along well. ఈ పిల్లలు పెళ్లి చేసాం కానీ వాళ్ళు కలిసి ఉండటం లేదయ్యా. Please give them counseling. వాళ్ళకి ఏదన్నా కొంచెం చెప్పండి నాయనా. This is what's happening in our midst. మన మధ్య జరుగుతున్న సంభవాలు ఇవి. I am surprised at the lack of discernment for so many believers. ఏది ప్రాముఖ్యమో ఏది ప్రాముఖ్యం కాదో దాన్ని వివేచించే జ్ఞానం విశ్వాసుల్లో ఉండడం లేదు. Money is important. డబ్బులే చాలా ముఖ్యం అనుకుంటున్నారు. You know, these days people marry profession, not the person. People marry ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారు ఎవరిని అంటే పిల్లల్ని కాదు, ఉద్యోగాల్ని. I am an engineer, that girl has to be engineer. నేను ఇంజనీర్ని, నేను చేసుకుపోయే అమ్మాయి ఇంజనీర్ కావాలా. Who are you marrying? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు? Not that girl. ఆ అమ్మాయిని కాదు. Not the spirituality of that girl. ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆత్మీయతను కాదు. You are marrying an engineer. నువ్వు ఒక ఇంజనీర్ని పెళ్లి చేసుకుంటున్నావు. After you marry her, పెళ్లి అయిన తర్వాత she will know how to make a bridge around your house. మీ ఇంటి చుట్టూ ఎట్లా ఆనకట్ట వేయాలో తెలుసు ఆమెకి. But she doesn't know how to make a bridge between her and you. నీకు ఆమెకు మధ్యలో ఒక బ్రిడ్జ్ కట్టుకోవడం, వంతెన నిర్మించుకోవడం తెలియదు కానీ that she doesn't ఎవరు know. రాకుండా చుట్టూ కట్టేయటం తెలుసు. That she will make.
అలా చేస్తుంది. You ask her to make an auditorium like this, she will do. ఇట్లాంటి ఆడిటోరియం ఒకటి కట్టమంటే కట్టి పాడేస్తుంది. But you ask her to build her home, she doesn't know. ఆమె ఒక కుటుంబాన్ని కట్టమని చెప్తే ఆమెకు రాదు. Because you did not marry a wife, you married an engineer. నీవు ఒక భార్యను పెళ్లి చేసుకోలేదు, ఒక ఇంజనీర్ని పెళ్లి చేసుకున్నావు. In Kerala, కేరళలో the demand is for nurses. చాలా నర్సులు అంటే చాలా డిమాండ్ ఉంది. నర్సులు Criteria number 1. మొదటి స్థానం ఇస్తారు. Is she a nurse? ఆమె నర్స్ అయితే The uniform, వారు వేసుకున్న డ్రెస్సు, the cap, ఆమె పెట్టుకున్న టోపీ, that is what we want. అది మాకు కావాలా. But inside that cap and that white uniform, there is a person. ఈ పెట్టుకున్నటువంటి టోపీ కింద, ఈ తెల్ల బట్టల కింద ఒక వ్యక్తి ఉంది కదా. Are you marrying that person or are you marrying that cap and the uniform? ఆ పైన ఉన్నటువంటి డ్రెస్సును పెళ్లి చేసుకుంటున్నావా, లోపల ఉన్న మనిషిని పెళ్లి చేసుకుంటున్నావా? Now I have no time for other examples. ఇంకా చాలా ఉదాహరణలు చెప్పడానికి సమయం లేదు. Do you understand what I am saying? మీకు అర్థమవుతుందని People చెప్తున్నా. lack discernment. ఏది నిర్ణయించుకోవాలో తెలుసుకునే వివేకం లేకుండా When choosing a job ఒక ఉద్యోగాన్ని ఎన్నిక చేసుకునే or making other decisions in life, నీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు many believers do not know how to choose. చాలా మందికి ఏది నిర్ణయించుకోవాలో ఏది వద్దనాలో తెలియట్లేదు. Whatever is glittering, they will go after ఏది that. మెరిస్తే దాని ఎమ్మడి పడిపోతారు. Oh, what a sad thing. ఎంత విచారకరమైన సంగతి విశ్వాసులు. I am very much burdened about the lack of growth that is seen among believers. విశ్వాసుల్లో ఎంత మాత్రం ఆత్మీయమైన ఎదుగుదల లేదు, విచారకరమైన సంగతి అది. That is why I am preaching on this. అందుకే దీని మీద నేను మాట్లాడుతున్నాను. Not just to give you a message. ఏదో ఒక మెసేజ్ చెప్పడానికి I am కాదు. preaching this in my own assembly. నా సంఘములో కూడా ఇదే చెప్తున్నాను. The same message. ఇదే ప్రసంగం. And I want to preach it in many places. అనేక స్థలాల్లో చెప్పాలని This కోరుకుంటున్నాను. is a great burden now. ఇప్పుడు నాకున్నటువంటి భారం ఇది. Believers have meetings, Bible study, everything, but they are not growing spiritually. వారు ఎన్నో బైబిల్ చదువుతారు, వింటారు, బైబిల్ క్లాసులు తీసుకుంటారు, ఆత్మీయంగా ఎదగడమే లేదు. No discernment. వివేకమైనటువంటి సంగతులు వారి దగ్గర లేవు. తేడాలు తెలుసుకోలేకపోతున్నారు. Mess up their life. అంత జీవితం అంత గందరగోళం అయిపోతుంది. But a man who is spiritually grown, ఆత్మీయంగా ఎవరైతే ఎదుగుతారో he will give importance to what God gives importance to. దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడో ఎదిగినటువంటి వ్యక్తి కూడా ఆ అంశానికే ప్రాధాన్యత ఇస్తాడు. Let me close my words here. ఈ మాటలతో నేను ముగింపు చేస్తున్నాను. Dangers of not growing. ఎదగకపోతే వచ్చే అపాయాలు, ప్రమాదాలు. Miss out on solid food and the blessings God has for us. దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి అద్భుత ఆశీర్వాదాలు, బలమైన ఆహారం పోగొట్టుకుంటున్నాం. Number 2, రెండవది quarrel and division among God's people. నా ఎదగనటువంటి ప్రజల మధ్య దేవుని ప్రజలని చెప్పుకుంటారు కానీ విభజనలు, గొడవలు, అసూయలన్నీ గందరగోళం అంతా ఉంది. Number 3, behave like other unsaved men. రక్షించబడకుండా ఉన్నటువంటి అన్ని జనుల వలె ప్రవర్తిస్తారు. Number 4, follow human leaders. అదిగో మానవులైన నాయకులను వెంబడిస్తారు కానీ క్రీస్తు ప్రభువుని వెంబడించడం లేదు. Number 5, lack of discernment. అదిగో వివేచించే జ్ఞానం లేకుండా పోయింది. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, may God save us. దేవుడు మనలను కాపాడును గాక. May God help us to grow spiritually. ఆత్మీయంగా మనలను ఎదుగునట్లుగా ప్రభు సహాయం చేయను గాక. May God help us to apply the truths that we learn into our practical life. మనము నేర్చుకుంటున్నటువంటి వాక్య సత్యాలు మన జీవితాల్లో అనుసరించినట్లుగా ప్రభు తోడుండును గాక. So that we will grow spiritually. ఆత్మీయంగా మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. So that we will have a wonderful life that అద్భుతమైన pleases the heart of God. అద్భుతమైన జీవితాలు, మనం ప్రత్యేకమైన జీవితాలు జీవించడం ద్వారా ప్రభు హృదయాన్ని సంతోషపరిచే వారిగా ఉండాలి. May God help us. దేవుడు అలాగున మనకు సహాయం చేయను గాక.